మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపో ముందు ఉన్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కావాలని చెప్పేసి కార్మికులంతా డిపో ముందు ధర్నాకు ముందుకున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు ఇప్పటి వీళ్ళకి పెన్షన్స్ బెనిఫిట్స్ ఆటలు అని చెప్పేసి కొంత మాటలకి ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు అడుగుతూ మీరు చెప్పండి అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు డిమాండ్స్ అంటే ఆర్టీసీలో గత 40 సంవత్సరాల నుంచి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులందరూ ఇక్కడ ఉన్న ఉద్యోగులు మామూలుగా రిటైర్ అయిన రోజునే ఆర్టీసీ కార్మికులకు వేరే ఏ ఉద్యోగులకైనా కూడా రిటైర్ అయిన రోజునే వాళ్ళకు సంబంధించిన రిటైర్మెంట్ సెటిల్మెంట్ వస్తాయి. ఆ సెటిల్మెంట్లలో ముఖ్యమైన ఏంటి అంటే ఫస్ట్ గ్రాడ్యుటీ అనేది అదే రోజు ఇస్తారు. అదే విధంగా పిఎఫ్ డబ్బులు కూడా మా డబ్బులు కట్ అవుతాయి. అది కూడా పిఎఫ్ రోజు అవి కూడా అదే రోజు ఇవ్వాలి. పిఎఫ్ గ్రాడ్యుటీతో పాటు మేము పొదుపు చేసుకున్న సంస్థ కోఆపరేటివ్ సొసైటీ సిసిఎస్ డబ్బులు ఇవ్వాలి. అదే విధంగా ఆ ఆఖరి నెల జీతం కూడా ఆ నెల ఇవ్వరు, నెక్స్ట్ మంత్ చేసిస్తారు, ఆ జీతం ఇవ్వాలి. వాటితో పాటుగా మా అందరికీ పెన్షన్ ఉండదు. ఆర్టీసీ ఉద్యోగులకు కేవలం పిఎఫ్ మీద డబ్బులు కట్ చేసుకున్న దాని మీద 8.33 చొప్పున కట్ చేసి దాన్ని ఒక పెన్షన్ గా 2000, 1000 రూపాయలు, 3000, ఆఖరుకు కొంచెం సీనియర్ కు ఆఖరికి ఇప్పటికి 4000 ఇవి మాత్రమే ఇస్తారు. ఈ డబ్బులను కనీసం పేమెంట్ చేయకుండా ఈ సర్వీస్ మొత్తంలో 300 రోజులు లీవులు వాడుకోవాల్సినవి దాచుకుంటే ఆ 300 లీవులకు కూడా 10 నెలల జీతం కట్టిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తే వాళ్ళు పనిచేసిన రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, పిల్లల చదువులే కానీ, లేకుంటే చిన్న ఇల్లు కట్టుకున్నా కానీ, లేకుంటే పిల్లల పెళ్లిళ్ళకు కానీ ఉపయోగపడతాయి. కానీ మరి చాలా చిన్న జీతాలు ఇన్నాళ్ళ నుండి ఆ జీతాలకు టోటల్ గా అప్లై అయినాయి కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు వస్తే మేము వెంటనే అప్పు తీర్చుకుంటామనే ఉద్దేశంగా ఉన్న కార్మికులందరికీ నిరాశ ఎదురై గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రిటైర్ అయిన రోజు డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తా ఉన్నారు. అవి ఎప్పుడో వాళ్ళకు తోచినప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందని కొన్ని రోజులు, లేకపోతే ఆర్టీసీ బాగుందని కొన్ని రోజులు మేమేమంటున్నామంటే మాకు రావాల్సిన డబ్బులను ఇవాళ ఆర్టీసీ మరి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత 100% ఓఆర్తో కలకల్లాడుతుంది. మరి ఆర్టీసీకి నెలకు 350 కోట్లు 400 కోట్లు ప్రభుత్వం ఇస్తాను అని చెప్తాంది. ఆర్టీసీ కూడా మాకు వచ్చినాయని చెప్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు ఎవరి డబ్బులు కూడా ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు వెంటనే ఇవ్వండి, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, రిటైర్మెంట్ అనారోగ్యంగా ఉన్నామని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్ విషయం కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం తెలుసు. దాని నుంచి క్లారిటీ ఉంది మీకన్నా? అసెంబ్లీలో ప్రస్తావించిన విషయంలో కూడా వాళ్ళు మేము స్వయంగా మేము అనుభవించిన వాళ్ళని చెప్తాము. వాళ్ళు కూడా అక్కడ అబద్ధం చెప్పినట్టుగానే ఉన్నది. అక్కడ డబ్బులు ఇచ్చినామని, లేకపోతే కమిటీ వేస్తామని, లేకపోతే దీనికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మేము ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మాటలు మాత్రమే చెప్పి ఆపుతా ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మేము ఇన్నాళ్ళు ఇదే విధంగా అక్కడక్కడ కొంత గొడవలు చేస్తే వీళ్ళకి సంబంధించిన 2017 పే ఫిక్సేషన్ చేయమన్నారు. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకేమో జీతాలు పెంచి కలుపుతా ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకు ఫిక్సేషన్లు చేయండి అని చెప్పారు. చేయండి అని చెప్పకముందు ఏదైతే ఆప్షన్ ఇవ్వమని చెప్పారు, ఆప్షన్ ఇవ్వమని 6 నెలలు చేశారు. ఫిక్సేషన్ అని ఇప్పటికి 2 నెలలు అవుతుంది. కాలయాపన కోసం మాత్రమే ఆ మాటలు చెప్తారని మేము భావిస్తాను. మీరు చెప్పండి అసలు ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ చెల్లించేటట్టు ఉంది అసలు ఏమన్నా? ఇప్పుడు అయ్యర్ పింఛన్ 8.33 మా పిఎఫ్ కట్ అయ్యేది. ఆ తర్వాత ఏంటంటే మీరు 2014 సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ముందుకేస్తే వేసిన తర్వాత ఏమైందంటే 1922 నవంబర్ 4వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అయ్యర్ పింఛన్ ఇవ్వాలని. ఇచ్చిన తర్వాత మాకు ఏమైందంటే 23 పోయింది, 24 పోయింది, అందరూ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అదైనా మాకు పింఛన్ కాదు, కంట్రిబ్యూషన్ పింఛన్ అంటే గవర్నమెంట్ ఎన్జిఓలకు ఇచ్చే పింఛన్ కాదు అది. ఇదేం ఏం చేసిన అంటే మీ స్టేటు 11వ మాసవ 5వ పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ అన్ని కూడా ఎండీకి లెటర్ రాసి చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ గురించి పెండింగ్ బకాయిలు అవుతుంది అన్నిటి గురించి పెడితే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కూడా పిలిపించడం జరిగింది. అది ఛత్తీస్గఢ్ పోయిందని మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుని పంపించడం జరిగింది. అది చూస్తా సూపర్ లైఫ్ చాలా డిమాండ్ ఉండే అవన్నీ ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి వరకు మీకు ఆర్పిఎఫ్ 2017 ఆర్పిఎఫ్ ఉంది కదా, అది ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మా 11వ మహాసభ స్టేట్ లో చెప్పిండు. ఇంతవరకు నిర్లక్ష్యంతో ఇంతవరకు ఇవ్వలేదు. ఆర్టీసీ కార్డులకు రేషన్ కార్డులు ఇవ్వాలి, డీడీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన ఉంది అసలు? ప్రభుత్వం మొన్నటి వరకు గత ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు రిటైర్డ్ అయిన వాళ్ళకు తెల్ల రేషన్ కార్డులు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు తెల్ల రేషన్ కార్డుల ప్రస్తావన లేదు. ఇగొచ్చాగొచ్చని 3 నెలల నుంచి కాలయాపన చేస్తారు. మొన్న మధ్య మాత్రం ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితేనే అన్నారు తప్ప
అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఉన్న వాళ్ళందరూ. కానీ ఇంతవరకు అయితే ఒక్కరికి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ చొరవ చూపి ఆర్టీసీకి కొద్దిగా చేయూతనిచ్చి రిటైర్డ్ ఉద్యోగులందరికీ వారికి సంబంధించిన ఏరియర్స్ గాని బకాయిలు గాని సిసిఎస్ బకాయిలు అది ఏదైతే త్వరగతిన వారికి ఆ డబ్బులు ఇచ్చే మార్గం చొరవ చూపాలని 2015 నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి బాకీ పడ్డాయని. అయితే గతంలో మేము అప్పుడు నౌకరీ చేసినాం. నేను అంటే లాస్ట్ డిసెంబర్ లో రిటైర్ అయినడే అంటే అప్పుడు నాకు బాకీ అయినట్టే. అప్పటి అమౌంట్ ఇప్పుడు మాకు ఇవ్వాలని కోరుతాను. ఇప్పటి వరకు వాళ్ళు ఆప్షన్ ఏమన్నారు, ఆప్షన్ ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఇక ఏరియర్స్ మొదలు పెట్టాలన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం గారు కానీ చొరవ తీసుకొని ఇట్ట ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి నానా ఇబ్బందులు పడతారు. అనారోగ్య రీత్యా పిల్లల చదువులన్నీ చిన్న చిన్న గుడిసెలలో మొన్నటి వరకు బతికారండి. సమాజాన్ని అందరూ తెలుసు. ఇప్పుడు చిన్నగా ఒక ఇల్లు వేసుకుందామంటే రూపాయి లేకుండా ఇంతవరకు తాత్సారం చేసి రూపాయి రాని పరిస్థితిలో కార్మికులు రిటైర్డ్ అయ్యి మనోవేదనకు గురవుతారు. వాళ్ళ శారీరకంగా కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు. దయచేసి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ వారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న గవర్నమెంట్ రావడానికి కూడా ఆర్టీసీ వాళ్ళ ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. ఆయన కూడా మీకు 2017 నుంచి కూడా మీకు ఇలాంటి బెనిఫిట్స్ అట్లేవు. ఏ విధంగా నడుస్తుంది అసలు మీరు? తెలంగాణ రావడానికి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది నగ్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి సబ్బండ వర్గాల ఏదైతే సమ్మెలో పాల్గొని మరి ఆర్టీసీ బస్సులు బంద్ అయితేనే తెలంగాణ ఇవాళ ఆవిర్భవించిందని చెప్పి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకి కాలుకు ముళ్ళు నాడితే నోటితో తీస్తా అని మరి తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో అని అదేవిధంగా 2013 పిఆర్సీని వారు ఉన్నటువంటి సమయంలో బ్రహ్మాండంగా చేశారు. ఆ 2000 పిఆర్సీ తర్వాత మేము ఏదైతే సంబరపడ్డామో ఈ సంబరపడ్డ దాని మీద సన్నీళ్లు చల్లినట్టుగా 2017 పిఆర్సీ రావాల్సిందే. 4 ఏళ్లకు ఒకసారి మాకు పిఆర్సీ 2017 పిఆర్సీని 2021 పిఆర్సీని పెండింగ్ లో పెట్టి మరి ప్రభుత్వము మారడం జరిగింది. మరి ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎలక్షన్ మూమెంట్ లో హామీ ఇచ్చింది. హామీ ప్రకారంగా 2017 పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసింది. అది ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ అయినాయి. అదే విధంగా మేము విశ్రాంతి ఉద్యోగులకు కూడా ఆ పిఆర్సీ ఫిక్సేషన్ ఇంప్లిమెంట్ చేసి అటు ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ను వెంటనే మాకు ఇప్పించినట్లయితే మేము ఆర్థికంగా చాలా విముక్తి చెందుతామని చెప్పి మేము భావిస్తున్నాము. చాలా ఆర్థికంగా బాగా నిర్వీర్యం అయిపోయిన కుటుంబాలు, మా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, మా పిల్లలు ఇంకా చదువులలో ఉన్నారు, మేము గృహ నిర్మాణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మాకు ప్రభుత్వం గాని ఆర్టీసీ యాజమాన్యం గాని స్పందించి వెంటనే 2017 పిఆర్సీని బకాయిలను చెల్లించాలి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బకాయిలను వెంటనే విశ్రాంతి ఉద్యోగులకు చెల్లించాలని కోరుకుంటున్నాం. ఉత్తరకైతే 2017 నుంచి రావాల్సిన పిఆర్సీ బకాయిలు మాత్రం సంబంధించినటువంటి రావాలని చెప్పి ఇప్పటికే అన్ని విధాలుగా ఆర్థికంగా చాలా చతికిలబడిపోయామని చెప్పేసి దాన్ని కూడా అంటే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బుల విషయాలు చాలా వెనుకబడిపోయే, ఆరోగ్యాలతో కూడా చాలా వెనుకబడిపోతుందని చెప్పేసి ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు అయితే ఆర్టీసీ డిఎం గానీ సంబంధించినటువంటి ఎండీ గానీ సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మాకు సంబంధించినటువంటి 2017 నుంచి ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మా జీవితాన్ని ఆదుకోవాలని చెప్పేసి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగం మొత్తం ధర్నా కార్యక్రమం చూసిన పరిస్థితి ఉంది.